హాయ్ గైస్, రీసెంట్గా బాయ్కాట్ మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అసలు ఈ ఐలాండ్స్ అనమాట మాల్దీవ్స్ లక్షద్వీప్ అనేవి ఐలాండ్స్. అసలు ఇవి ఎవరివి ఏంటి అన్నది తెలుసుకోవాలంటే పురాతనంకి వెళ్ళాలి, బ్యాక్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం అంత బ్యాక్ ఎందుకు, ప్రెసెంట్ అయిన సిచ్యువేషన్ తెలుసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ రెండు ఎందుకు ట్రెండింగ్ అవుతున్నాయి అంటే, మన మోడీజీ లక్షద్వీప్ వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే వెకేషన్ అది బాగా ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ తీసుకొని స్విమ్ సూట్ అది వేసుకొని ఆ ఫొటోస్ తీస్తే, లక్షద్వీప్లో కదా ఫొటోస్ తీసుకున్నాడు. మాల్దీవ్స్ వాళ్ళు కొంచెం ఎక్కడో మండినట్టుంది. ట్వీట్ చేశారు మినిస్టర్స్ మన మోడీ గారి మీద యాంటీగా అంటే కమెంట్ చేసినట్టుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీటింగ్ చేయడం వల్ల మన ఇండియన్స్ కొంచెం ఉప్పు కారం ఎక్కువ తింటారు కదా, ఎక్కడో వీళ్ళకి మండింది. వీళ్ళకి మండడం వల్ల మాల్దీవ్స్లో అడ్వాన్స్డ్గా బుకింగ్ చేసుకున్న చాలామంది ఇండియన్స్ వాళ్ళ ఫ్లైట్ టికెట్స్, హోటల్ టికెట్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. ఇలా క్యాన్సిల్ అవడం వల్ల మాల్దీవ్స్కి కొన్ని కోట్ల నష్టం జరిగింది. అది కూడా ఒక 2-3 డేస్లోనే కొన్ని కోట్ల ఎకానమీ అనేది డౌన్ అయిపోయింది. ఈ డౌన్ఫాల్ ఎందుకు జరిగిందంటే బికాస్ ఆఫ్ మోడీ గారు అని చాలామంది అనుకుంటున్నారు. అక్కడ మోడీ గారు వల్ల ఏం జరగలేదు. అంటే అది మోడీ గారిని కమెంట్ చేసి ట్వీట్ చేశారు కదా మినిస్టర్లు, వాళ్ళ వల్ల జరిగింది. వాళ్ళు మన వాళ్ళని అనడం వల్ల మన వాళ్ళకి పౌరుషం వచ్చి రివెంజ్ తీర్చుకున్నారు. దిస్ ఈజ్ ద మ్యాటర్ క్లియర్లీ హ్యాపెండ్ ఇన్ దిస్ ఇష్యూ. నేను కూడా ప్రతి సంవత్సరం అనుకుంటాను, నేను మా ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం గోవా వెళ్ళాలి, మాల్దీవ్స్ వెళ్ళాలి అని. అలాగే ఈ సంవత్సరం మాల్దీవ్స్ ప్లాన్ వేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగిపోతాం. ఈసారి మాల్దీవ్స్ ఈ ఇష్యూ వల్ల ఆగిపోతున్నాం. సరే కామెడీయా? మేము ఏది ప్లాన్ వేసుకున్నా ఎలాగవుతుంది ఏటో. మనం అంతా నార్మల్ పర్సన్స్ బ్రోస్, అర్థమైనా నార్మల్ జస్ట్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు మనం. ఓకే, దానికి రివెంజ్కి ఇంకోటి ఏంటి జరిగిందంటే, మన ఇండియన్స్ యూనిటీ బాగా చూపించారు. లక్షద్వీప్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు, చేయడానికి కూడా చాలా ఫండ్స్ అయితే వస్తాయి. రీసెంట్గా మోడీ గారు 1100 crores మోర్ దెన్ అంత క్రోర్స్ పెట్టి ఇనాగ్రేషన్ చేయడానికి, అక్కడ ఏదైనా మంచి డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే మన రతన్ టాటా గారు 2 హోటల్స్, ఇలా చాలామంది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేస్తారు. ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్ తీసుకొచ్చేస్తారు లక్షద్వీప్ని. ఎందుకంటే టు టేక్ ఎ రివెంజ్ ఆన్ మాల్దీవ్స్. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మాల్దీవ్స్ ప్రైమ్ మినిస్టర్ అవగానే ఫస్ట్ మన ఇండియాని విజిట్ చేయాలి. అది ఏన్షియన్స్ నుంచి వస్తున్న, యాన్సెస్టర్స్ నుంచి వస్తున్న రూల్. అయితే రీసెంట్గా మనకి మొన్నే మాల్దీవ్స్లో ప్రెసిడెంట్ వచ్చాడు, ఎలక్షన్లో వచ్చారు, ఒక ప్రెసిడెంట్ అయ్యారు. అతను మన ఇండియాని విజిట్ చేయకుండా చైనాని విజిట్ చేశారు. అంటే వాళ్ళకి చైనాకి బాగా కనెక్షన్స్ ఉన్నాయి, సో వాళ్ళని విజిట్ చేశారు. అంటే మన ఇండియాకి యాంటీ అవ్వడానికి చూస్తున్నారు అనే ఒక టాపిక్ కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ ఎంతవరకు నిజమన్నది ముందుకు తెలిస్తే. అసలు జరిగింది అయితే ఇది, మన మోడీ గారు ఫోటోలు పెట్టుకున్నారు, మన లక్షద్వీప్ వెళ్ళి ఎంజాయ్ చేసింది. అక్కడ మినిస్టర్లు కమెంట్ చేశారు. కమెంట్ చేయడం వల్ల మినిస్టర్లను కూడా సస్పెండ్ చేశారు, అది సెకండరీ విషయం. అయితే మోడీ గారినే కమెంట్ చేస్తారా, మా ఇండియా డర్టీ ఇండియా అంటారా అని మన వాళ్ళకి లెగిసింది. ఇండియా వాళ్ళకి ఇండియా పవర్ అయితే చూపిస్తామని చెప్పి క్యాన్సిల్ చేసి పారేశారు. అంటే మన వాళ్ళే ఎక్కువ వెళ్తారు మాల్దీవ్స్కి. మాల్దీవ్స్ మొత్తం మన వాళ్ళే తిరుగుతారు, మన వాళ్ళే వెళ్తారు. మన ఇండియన్సే ఎక్కువ మాల్దీవ్స్ టూరిస్ట్ని ఆ ఒకేషన్ మొత్తం ఆ వెకేషన్ ఎంజాయ్ చేస్తారు. సో మన వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. మన వాళ్ళ వల్ల చాలా ఎకానమీ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు అలాంటిది మన వాళ్ళు వెళ్ళకపోవడం వల్ల ఎకానమీ పోయింది. ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ లక్షద్వీప్ వైపు తిరుగుతున్నారు. సో ఇలాంటి టైంలో మన ఇండియా బాగా డెవలప్ చేసి మంచిగా ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, మన ఇండియా బాగా ఎక్కువ సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకా టూరిస్ట్ ఎవడో దగ్గరికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయడం ఎందుకు, మన దగ్గరే మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అనే థాట్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మాల్దీవ్స్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియన్స్ రాకపోవడం వల్ల ఎకానమీ చాలా డౌన్ అయిపోయింది 2-3 డేస్లో. అయితే రీసెంట్గానే చైనా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి డిస్కషన్ చేసుకొని, సార్ మాకు కొంచెం మీ దేశంలో ఉన్న వాళ్ళని పంపించండి సార్, టూరిస్టులకి మాకు డబ్బులు తగ్గిపోతున్నాయి, మీరు పంపించండి, ఇట్స్ టైమ్ టు టేక్ రివెంజ్ అన్నట్టుగా ఏదో మాట్లాడారంట. రీసెంట్గానే అఫీషియల్గా బయటకు వచ్చింది ఆ న్యూస్ కూడా. ఇలాంటివన్నీ జరుగుతాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ నేషనల్ పాలిటిక్స్, నాట్ ఏ నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్.